హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి, వీటిని మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే వివరాలు ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. ఓకేనా. మరి కంటిన్యూ చేద్దామండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు చిన్న లైక్ చేసి చివరి వరకు చూడండి. ఓకే. మొదటి అప్డేట్ చూసినట్లయితే వయో పరిమితిలో ద్వంద్వ నీతి అంటూ ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏంటో చూద్దాం. కానిస్టేబుల్ అభ్యర్థులతో ప్రభుత్వం చెలగాటం. రేంజ్కో రీతిలో వ్యవహరిస్తున్న హోంశాఖ, నష్టపోతున్న 1,500 మంది అభ్యర్థులు, న్యాయం చేయాలని కోరుతున్న పట్టించుకొని వైనమంటూ ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగిందండి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతుంది. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు వచ్చేసరికి వయో నిబంధన అడ్డంకిగా చెబుతూ అడ్డుకోవడము విడ్డూరంగా ఉంది. మరి అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో కాకుండా రేంజ్కు రీతిలో వ్యవహరిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తుంది. అంటే ఈవెంట్స్ జరిగాయి కదండి, ఒక్కో దగ్గర ఒక్కో విధంగా, కొన్ని చోట్ల అలో చేస్తే కొన్ని చోట్ల అలో చేయడం లేదు అంటూ మరి అభ్యర్థులైతే వాపోవడాన్ని చూడవచ్చు. అయితే అభ్యర్థులకు అడ్డంకి ఈ యొక్క వయోపరిమితి నిబంధన అడ్డంకిగా మారిందండి. మరి ఇతర రేంజ్ల పరిధికి వచ్చేసరికి అడ్డంకిగా చూపిస్తుండడం ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తుంది. 2022లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఓకేనా. జనరల్ బీసీ అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని వయోపరిమితి నిబంధన పెట్టారు. అయితే కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. అంటే అర్హత నిబంధనలు సరిపోబట్టే దరఖాస్తులను ఆమోదించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక 2023 జనవరి 23న నిర్వహించిన ప్రిలిమ్స్లో 91,507, రాష్ట్ర చరిత్రలోనే టఫెస్ట్ పేపర్ వచ్చింది. చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారండి. 5 లక్షల మందిలో జస్ట్ 91,507 మంది మాత్రమే అర్హత సాధించారు. అనంతరం తమ సర్వీస్ పరిగణలోకి తీసుకోవాలని హోంగార్డులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయేసరికి ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఓకేనా. మరి అయితే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందండి. ఎప్పటి నుంచి 2023 నుంచి మరి 1.5 ఇయర్ వరకు గ్యాప్ రావడంతో మీ ఏజ్ అయిపోయింది అనడము ఎంతవరకు కరెక్ట్? ఓకేనా. ఇది ఆపేసింది ఎవరు కదా, అభ్యర్థులు కాదు కదా.
అప్పుడు అభ్యర్థుల యొక్క వయోపరిమితి కరెక్ట్‌గా ఉండే అప్లై చేశారు. సో, అప్లై చేశాము. ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అభ్యర్థులైతే వాపోతుండడం అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ అభ్యర్థులు ఎంతగా ప్రాధేయపడినా మరి వాటినైతే పట్టించుకోవడం లేదు. 1990, 91లో జన్మించిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట అర్హత వయసు దాటిపోయింది కాబట్టి వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించడం లేదు అంటూ ఇక్కడైతే పేర్కొన్నారండి. యాక్చువల్‌గా వారికి ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేశారు కదా! సో, ఇక్కడ మధ్యలో వచ్చిన గ్యాప్ వల్ల వయోపరిమితి దాటిపోతే మాదా తప్పు అంటూ అభ్యర్థులైతే ఆందోళన చెందడం అయితే చూడవచ్చు. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి. ఆప్కాస్‌ను రద్దు చేస్తే సహించం ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను భర్తీ చేయాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్ జేఏసీ, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఏం చేస్తారండి? ప్రభుత్వ శాఖల్లోకి, సంస్థల్లోకి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ జరిగే విధంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ఏం చేస్తున్నారండి? సో, ప్రైవేట్ సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ అంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో, ఓకేనా, తాత్కాలిక పద్ధతిన మరి వేరే వేరే సంస్థల ద్వారా, ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగులను భర్తీ చేయాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని ఆల్రెడీ నిర్ణయించిందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించి జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయవద్దు, ఇలా చేస్తే అందరికీ నష్టం అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకే. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఏర్పాటు చేసిన ఆప్కాస్ సంస్థను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూనియన్ నేతలు శనివారం డిమాండ్ చేశారు. దీనిపై ఆదివారం అంటే ఫిబ్రవరి 16న అన్ని జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విస్తృత సమావేశాలు నిర్వహించిన 17న కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. మార్చి 6న చలో అసెంబ్లీ కూడా నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది మరొక న్యూస్. ఇక చాలా ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 2 పైన కేసు పడడం అయితే చూడవచ్చు. 2023 ఫిబ్రవరిన, ఓకే, ఎప్పుడండి 2024 ఫిబ్రవరిన అయితే కేసు పడడం అయితే జరిగిందండి. సో, కేసు పడిన తర్వాత మరి చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది కదా. సో, అప్పుడెవరు పట్టించుకోలేదు, ఓకేనా. అంటే కేసు వేశారు కానీ వెలుగులోకి రాలేదు. సింపుల్, కేసు వేశారు కానీ వెలుగులోకి రాలేదు. అయితే రోస్టర్ పాయింట్స్ ప్రకటించిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, లేదా మేము నష్టపోతాము అని చెప్పేసి అయితే అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న మనకు హియరింగ్ అయితే ఉందండి. సో, అడ్వకేట్ జనరల్ గారు ఈ కోర్టు ఈ యొక్క కేసును వాదించడానికి అయితే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా మనకు అన్ని శాఖల్లో, రెవెన్యూలో ముఖ్యంగా సగం మందేనండి, 350 మండలాలకు తహసీల్దార్లు లేరు. 150 డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల కొరత. జూనియర్ అసిస్టెంట్లు కూడా చాలా ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, సో చాలా కొరతగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఫిర్యాదుల పరిష్కారానికి పెద్ద అడ్డంకి. టార్గెట్ల ఒత్తిడితో సో ఉత్తుత్తి పరిష్కారం అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. ఒకవైపు జగన్ సర్కార్ అడ్డగోలు రీసర్వేలతో భారీగా పెరిగిన భూ వివాదాలు, వాటి పరిష్కారం కోసం కుప్పలు తిప్పలుగా పడుతున్నటువంటి దరఖాస్తులు. మరోవైపు భూ సమస్యల పరిష్కారానికి సీరియస్ తీసుకున్న కూటమి ప్రభుత్వం, వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు అంత బాగానే ఉంది. కానీ రెవెన్యూ శాఖలో ఆ స్థాయిలో సిబ్బంది ఎక్కడ? తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్ల వరకు పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటి సమస్యలకు పరిష్కారం ఎలా అంటూ అయితే ఇక్కడ తెలియజేశారు. రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒక తహసీల్దార్ చొప్పున 679 మంది ఉండాలి. కానీ ఉన్నదెంతో తెలుసా? 329 మాత్రమే. అంటే 350 రెవెన్యూ మండలాలకు తహసీల్దార్లే లేరు, ఇన్ఛార్జీలే దిక్కు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పరిస్థితి ఇది. మొత్తంగా రెవెన్యూ శాఖలో 45% పోస్టులుగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి ఇందులో? జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి, ఓకేనా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. తహసీల్దార్లు కూడా ఉన్నాయండి. మరి అసలుకే గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన కేసు పడింది.
ఓకేనా? అసలు ఏపీపీఎస్‌సి ఏపీపీఎస్‌సి అయినా, ఏ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అయినా కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చే టైంలో అసలెందుకు మర్చిపోతాయి ఇలా? ఇవి కాన్స్టిట్యూషనల్ ఇవన్నీ కదా! ఏపీపీఎస్‌సి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా కాన్స్టిట్యూషనల్‌గానే రిలీజ్ చేయాలి. ఎందుకు ఈ యొక్క అంటే దీనిపైన ఎలాగైనా కేస్ పడాలి, ఇది కొంచెం డిలే కావాలని చేస్తారా? ఎందుకు చేస్తారో అర్థం కాదు గానీ, రోస్టర్ పాయింట్స్ ఇవ్వడంలో ఎందుకు ఇలా అలసత్వం వహిస్తారు? సో, ఇది అసలు ఎవరికీ తెలియనటువంటి అంశంగా మిగిలిపోయిందండి. ఓకేనా? రోస్టర్ పాయింట్లు ఇచ్చేస్తే అందరికీ అంటే సమానంగా అవకాశాలనేది కంపల్సరీ అది. అది కాన్స్టిట్యూషనల్. సో, అలా ఇచ్చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఇంత గొడవ ఉండకపోవు. ఇప్పుడు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న వారికి ఇబ్బందే. ఓకేనా? సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న వారికి ఇబ్బందే. ఎట్ ది సేమ్ టైమ్ రోస్టర్ మాకు లేదు అని బాధపడుతున్న వారికి కూడా ఇబ్బందే. ఇద్దరికీ ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. ఇలాంటి చర్యలు ఏపీపీఎస్‌సి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంలోనే మరి ఇలాంటి చర్యలు తలెత్తుతాయో ఏమో అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్‌లోనే పగడ్బందీగా అన్ని రోస్టర్ పాయింట్లు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. కదా! సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో, మరి ఈ విధంగా మరి ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.